నా పేరు సూర్య. నేను మీ ఫ్రెండ్ని. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పుడు నాకు తెలిసింది చీమకి మనిషికి ఒక విషయం కామన్గా ఉందని. అదేంటో మీరు చెప్పగలరా? ఇద్దరు ఎక్కువగా ఉంటారు, చీమల్లాగా. ఇతన్ని పంపించండి, ఇంకావైనా తీసుకురండి. వెళ్ళెక్కడి నుంచి. అందరూ సూర్యని బాటిల్స్ ఇంకా గుడ్లతో కొడతారు. షో పూర్తవగానే మేనేజర్ కామెడియన్స్ అందరికీ డబ్బులు ఇచ్చేటప్పుడు సూర్యకి కాస్త తక్కువ డబ్బులు ఇస్తారు. మీరు నాకు 200 మాత్రం ఎందుకు ఇచ్చారు? 500 ఇవ్వాలి కదా. నీకు ఏమాత్రమైనా ఇస్తున్నాను, దానికి సంతోషించు. నీ స్టాండప్ విని అందరూ రావడం మానేసి వెళ్ళిపోతున్నారు. ఇలా చూడు, ఇట్స్ బ్యాడ్ ఫర్ మై బిజినెస్. నేను ఇంకాస్త కష్టపడతాను. నా స్టాండప్లో నేను పంచ్ లైన్స్ ఎక్కువ ఉంచుతాను. సరే, ముందు మంచి జోక్స్ వెయ్యి, ఆ తర్వాత మొత్తం డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టు. వెళ్ళిక్కడి నుంచి, నాకు చాలా పనులున్నాయి. వెళ్ళు. తను రెస్టారెంట్లో భోజనం తీసుకుని ఇంటికి వెళ్తాడు. సూర్య వాళ్ల అమ్మతో కలిసి ఉంటాడు. వాళ్లమ్మకి కంటి చూపు లేదు. సూర్య వెళ్లి తలుపు కొడతాడు. ఎవరది? నేనమ్మా, తలుపు తెరు. వస్తున్నాను బాబూ. సూర్య వాళ్లమ్మ తన కోసం తలుపు తెరుస్తుంది. అమ్మా, నీకోసం బయట నుంచి భోజనం తీసుకొచ్చాను. నువ్వొచ్చేసావా? ఇవాళ్ల నీ రోజు ఎలా గడిచింది? చాలా బాగా గడిచిందమ్మా. అందరికీ నా స్టాండప్ బాగా నచ్చింది. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. చాలా సంతోషం బాబూ, నువ్వే కదా నాకున్నది. అమ్మా, నీ ఆరోగ్యం బాగాలేదు. నువ్వు మందులు వేసుకున్నావా లేదా? మందులు ఖాళీ అయిపోయాయి బాబూ. సూర్య వాళ్లమ్మ కోసం మందులు కొనడానికి బయలుదేరతాడు. మందులు కొనుక్కొని తను ఇంటికి తిరిగొచ్చేటప్పుడు తనకి కొంతమంది స్టాండప్ కామెడియన్ స్నేహితులు దారిలో కనిపిస్తారు. అలా చూడండి, కమెడియన్ వస్తున్నాడు, కమెడియన్ సూర్య. జోకులే జోకులు వేయచ్చు కదా, ఒక్క జోకై. ఎవరు నవ్వకపోతే ఏంటి, మేము నవ్వుతాం. చూడు, జోకై. నా దారికి అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి. మా అమ్మకు ఒంట్లో బాలేదు. ఓ, ఇది జోకా? ఇంకా చెప్పు. ఇప్పుడు ఎలాగైతే చెప్పావో అలాగే చెప్పు. ఇప్పుడు మీ నాన్న గురించి చెప్పు. సూర్య అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని వాళ్ళు తన దారిని అడ్డుకొని నిలబడతారు. తనని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. నన్ను వదిలేయండి. ఏం చేస్తున్నారు? మా అమ్మకి ఒంట్లో బాలేదు. ఏ, నీకు తండ్రి లేడా చూసుకోవడానికి? అందరూ అక్కడి నుంచి పారిపోతారు. తను వాళ్ళని వెంబడిస్తాడు. అప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి చేరుకుంటారు. తనని ఒక ట్రక్కు గుద్దేస్తుంది. రే, ట్రక్తో గుద్దుకున్నాడు రా. పదండి ఇక్కడి నుంచి, లేకపోతే ఎవరైనా చూస్తారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. రోడ్డు మీద సూర్య శరీరం అలాగే పడి ఉంటుంది. సూర్య శరీరం అక్కడ రోడ్డు మీద పడి ఉంటుంది. తను కొన ఊపిరితో పోరాడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని వస్తాడు. అతని ఒక కంటికి ప్యాచ్ ఉంటుంది. చూడండి, మీరు కుక్కల్లాగా ఎలా చేస్తున్నారు. రోడ్డు మీద కుక్క ప్రమాదానికి గురైనట్లుగా అనిపిస్తుంది. నువ్వు మంచి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేశావు. కష్టపడి ₹1 సంపాదించావు. కానీ దానికి బదులుగా నీకేం లభించింది? కుక్క చావు. ఈ ప్రపంచంలో నువ్వు నిజాయితీగా బతకలేవు. ఈ ప్రపంచంలో నువ్వు బతకడానికి నువ్వు రాక్షసుడిగా మారాలి. నీ దారికి అడ్డుగా వచ్చిన వాళ్ళందరినీ మింగేసేయాలి. నేను నిన్ను అలాంటి రాక్షసుడిగా మార్చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చంద్రుడు నీ స్నేహితుడు, సూర్యుడు నీ శత్రువు అవుతారు. నువ్వు లేచి నీ కాళ్ళ మీద నిలబడు. ఈ ప్రపంచం నీకు ఏదైతే బాధనిచ్చిందో ఆ బాధని ఈ ప్రపంచానికి తిరిగిచ్చేసాయి. ఈ ప్రపంచం నిన్ను ప్రేమించదు, అది నీ ద్వేషాన్ని పొందాలి. అప్పుడే ఆ వ్యక్తి తన చేతిని తన నుదుటి మీద పెడతాడు. అప్పుడు సూర్య కళ్ళు తెరుస్తాడు. అప్పుడు సూర్య మొహం ఎలా మారిపోతుందంటే తన సగం మొహం కాలిపోయినట్టుగా ఒక రాక్షసుడి మొహంలా కనిపిస్తుంది. నేనిప్పుడు చీకట్లో మేలుకున్నాను, వెలుగులోని మంటల్లో కాలిపోయాను.
ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ వల్ల నేను మోసపోయాను. కానీ ఇక నేను మోసపోను. ప్రతి మోసానికి, ప్రతి కపటానికి నా దగ్గర సమాధానం ఉంది. ఈ సూర్యధారణలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మరుసటి రోజు రాత్రి ప్రియా తన జాబ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తనకెలా అనిపిస్తుందంటే ఎవరో తనని వెంబడిస్తున్నట్టు. ఎవరక్కడ? ఎలా ఉన్నారు ప్రియా? మీ నాన్న ఎలా ఉన్నారు? నువ్వు సూర్య నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? కానీ అదలా? నిన్ను ట్రక్ గుద్దేసింది కదా. సూర్య రాత్రి చీకట్లో నుంచి బయటికి వస్తాడు. తన మొహాన్ని చూసి ప్రియాకి ప్రాణం పోయినంత పనవుతుంది. ప్రియా ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంటి తలుపులను మూసేస్తుంది. అప్పుడే తనకి తన తల్లిదండ్రులు ఫ్యాన్ కి వేళ్లాడుతూ ఉండటం కనిపిస్తారు. అమ్మా, నాన్న! లేదు సూర్య, నువ్వెందుకు ఇలా చేశావు? ఎందుకు చేశాను అంటే ఎవరినైనా చంపడానికి కారణం కావాలా నాకు? అక్కర్లేదు. ఈ ప్రపంచంలో బతకడానికి ఒకటే నియమం ఉంది. ఏ నియమాన్ని పాటించకూడదు. సూర్య, వద్దు సూర్య! సూర్య తనని చంపేస్తాడు. తను తరువాత చంపాలనుకున్న రాజన్ కమలేష్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు క్లబ్ నుండి కార్లో కూర్చుని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇవాళ చాలా సరదాగా ఉంది క్లబ్లో. సునీతతో మేకౌట్ చేయటం ఎవరికి బాగుండదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో కమలేష్ కి మిర్రర్లో ఎవరో బ్యాక్ సీట్లో కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుంది. నేను మిర్రర్లో చూశాను. బ్యాక్ సీట్లో ఎవరో భయంకరంగా కూర్చున్నట్లున్నారు. నీకు బాగా ఎక్కినట్లుంది. ఇంకేం లేదు. ఉన్నట్టుండి వాళ్ల కారు ముందుకి సూర్య వచ్చి నిలబడతాడు. తనని చూడగానే రాజన్ కారుని చెట్టుకి గుద్దేస్తాడు. ఏమైంది? ఒక కుక్కను చూసి మీరిద్దరూ భయపడ్డారా? ఏమైంది? ఇప్పుడు నన్ను ఏడిపించరా? సూర్య, మమ్మల్ని క్షమించు. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఇక మీదట మనం అలా ఎవరిని ఎప్పుడు ఏమీ చెయ్యము. సరే, నేను ఇవాళ నా స్టాండప్ షో చేయాలనుకుంటున్నాను. నా స్టాండప్ షోలో మీరిద్దరు కూడా ఉండాలి. అందుకని మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. మేము తప్పకుండా వస్తాం. అవును, మేమిద్దరం నీ షోకి తప్పకుండా వస్తాం. నిన్ను సపోర్ట్ చేస్తాం. నిజంగా మమ్మల్ని వదిలేసి. సరే. సూర్య స్టాండప్ కి చేరుకుంటాడు. స్టేజ్ మీదకి వెళ్లి షో చేయటం మొదలు పెడతాడు. అందరూ తనని చూసి ఆశ్చర్యపోతారు. హాయ్, మీ కొత్త స్నేహితుడు సూర్య వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది, నాకు రోడ్డు మీదుండే కుక్కకి ఒక విషయం కామన్గా ఉందని. అదేంటో తెలుసా? అదే మా జీవితం. రెండు శుద్ధ వేస్ట్. ఇక్కడికి వచ్చేటప్పుడు నా స్నేహితులు చెప్పారు నన్ను కూడా తీసుకెళ్ళమని, షోకి నన్ను తీసుకెళ్ళమని. వాళ్ళు ఈ బాక్సులో ఉన్నారు. నిజానికి నేను కమెడియన్ మాత్రమే కాదు, ఒక మెజిషియన్ కూడా. సూర్య ముగ్గురి తలలను ఆ బాక్స్లో నుంచి తీస్తాడు. అది చూసి వాళ్ళందరూ కూడా షో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాటంతటవే ఆడిటోరియం తలుపులన్నీ మూసుకుపోతాయి. నేనేమంటున్నాను, నా నెక్స్ట్ జోక్ ఏంటంటే, నేను భోజనం చేసేటప్పుడు ఒకసారి పొరపాటున గ్యాస్ ఆన్లో వదిలేశాను. అప్పుడు నేను పట్టుకుంది. నాకేమనిపించిందంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్కడో సిలిండర్ను చూశాను. దాని ప్లగ్ను కూడా తీసేశాను. పేలితే పేలిపోతుంది, ఈ ఆడిటోరియం మొత్తం పేలిపోతుంది. సూర్య స్టేజ్ మీద నిలబడి ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందర్నీ ఒకేసారి చంపాలనుకుంటాడు. అప్పుడే తనకి ఒక గొంతు వినిపిస్తుంది. సూర్య, సూర్య, నువ్వెక్కడున్నావు బాబూ? రా బాబూ నా దగ్గరికి. మీలో ఎవరైనా నా కొడుకుని చూసారా? అమ్మా! ఆడిటోరియం తలుపులు తెరుచుకుంటాయి. అక్కడున్న వాళ్ళందరూ బయటికి పారిపోతారు. అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చాను బాబూ. నువ్వు మందుల కోసం వెళ్ళావు, ఆ తర్వాత తిరిగి రాలేదు.
ఎక్కడికి వెళ్ళావు బాబు? అమ్మా అమ్మా. ఏడవకు బాబు, నేనున్నాను కదా నీకు తోడుగా. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు నాతో పాటు ఇంటికి రా. నా ప్రపంచం నువ్వే బాబు. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళు. నేను మందులు తీసుకుని వస్తాను. నువ్వు వస్తావు కదా బాబు? అవునమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను అది పూర్తి చేసుకుని వస్తాను. సరే, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మందులు తీసుకొని వచ్చేయాలి. ఆ మాట చెప్పి సూర్య సముద్రం దగ్గరికి వెళ్తాడు. తెల్లవారే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. తెల్లవారగానే సూర్యుడు తనని కాలుస్తాడు. అప్పుడే అక్కడికి ఆ వ్యక్తి వస్తాడు. సూర్యకి ఆ శక్తులు ఇచ్చిన వ్యక్తి. నువ్వు ఈసారి చనిపోతే ఎప్పటికీ తిరిగి రాలేవు. నాకు తెలుసు, కానీ నేను ఇలా బతకాలనుకోవడం లేదు. నేనెవరి కోసమైతే బతికానో ఆవిడ ముందుకు నేను ఇలా వెళ్ళలేను. చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశం దొరుకుతుంది సూర్య. ఈ ప్రపంచం నీకు ఎంత అన్యాయం చేసిందో మర్చిపోయావా? నాకు తెలుసు, నేను ఈ ప్రపంచాన్ని శిక్షించాలనుకోవడం లేదు. నేను రాత్రి వేళ చంద్రుడిలాగా అస్తమిస్తాను, కానీ ఈ ప్రపంచం ఉదయం సూర్యునిలాగా మళ్ళీ నిద్రలేస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా అటువంటి సమయం వస్తుంది. ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకుంటారు, బాధలను పంచుకుంటారు. అలా ఎప్పటికీ జరగదు సూర్య. నా సమయాన్ని వృధా చేసినందుకు ధన్యవాదాలు. తెల్లవారడంతో సూర్యుడు ఉదయిస్తాడు. సూర్య మొహం మీద చిరునవ్వు, కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి. సూర్యుడు ఉదయించగానే తను కాలిపోతాడు. తన ఆఖరి మాట, అమ్మా. అది రాత్రి సమయం. జయేష్ ఇంకా టీనా కలిసి అడవి దగ్గర ఉన్న జయేష్ తండ్రి ఫామ్ హౌస్ లో కూర్చుని ఉంటారు. మీ నాన్న ఫామ్ హౌస్ అయితే చాలా పెద్దదిగా ఉంది. నాన్నకి ఈ ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టం. ఆయన నాతో చెప్పారు, నాకు పెళ్ళైన తర్వాత ఆయన ఈ ఫామ్ హౌస్ని నా పేరు మీద రాస్తాను అని. ఏంటి, నిజంగానా? అయితే ఈ ఫామ్ హౌస్ మన సొంతమవుతుందా? ఖచ్చితంగా, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే. జయేష్ ఇంకా టీనా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో కిటికీ బయట ఏవో శబ్దాలు వినిపిస్తాయి. జయేష్, నీకేమైనా వినిపించిందా? నువ్వేం కంగారు పడుకుటేనా, ఈ చుట్టుపక్కల అసలు ఎవరూ ఉండరు. నువ్వేదో అపోహపడి ఉంటావు. సరే, టీవీ ఆన్ చేసి మూవీ ఏదైనా చూద్దాం. కానీ నాకు మూవీ చూడాలని అస్సలు లేదు. ఏమైనా పాటలు పెట్టొచ్చు కదా, అవి విందాము. బహుశా ఇక్కడ పాత పాటల క్యాసెట్ ఒకటి ఉండాలనుకుంటాను, అది పెడతాను. జయేష్ పాత పాటల క్యాసెట్ని వెతికి పాటల్ని ఆన్ చేస్తాడు. ఆ తర్వాత కిటికీ బయట ముంజియా చెట్టు మీదకు ఎక్కి కూర్చుని ఉంటుంది. ఎప్పుడైతే తనకి ఆ పాట వినిపిస్తుందో అది పరిగెత్తుకుంటూ ఫామ్ హౌస్లోకి కిటికీ లోపల్నుంచి వస్తుంది. అది కిటికీకి ఉన్న కర్టన్ వెనక నిలబడి పాటని వింటూ ఉంటుంది. అంతలోనే టీనా ఇలా అంటుంది, నాకు చాలా నిద్రొస్తోంది, పాట ఆఫ్ చేసేయ్. జయేష్ టీనా మాటల్ని విని పాటని ఆఫ్ చేసేస్తాడు. పాట ఆఫ్ చేయడం వల్ల ముంజియా చాలా గట్టిగా అరుస్తుంది. జయేష్, జయేష్ పరిగెత్తు! అంతలోనే ముంజియా వాళ్ల మీద దాడి చేసి వాళ్లని చంపేస్తాడు. ముంజియా వాళ్ల కడుపులో ఉన్న పేగులను తినేస్తాడు. ఆ తర్వాత వాళ్ల శరీరాలను అక్కడే వదిలేస్తాడు. జయేష్ ఇంకా టీనా ఎప్పుడైతే ఫోన్ ఎత్తలేదో అప్పుడు కంగారు పడి జయేష్ తల్లిదండ్రులు తనని వెతుక్కుంటూ ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. వాళ్లకి జయేష్ ఇంకా టీనా శవాలు కనిపిస్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరు నిన్ను చంపారు? నా ఒక్కగానొక్క కొడుకు. ఈ కేసు కోసం పోలీస్ కమిషనర్ స్వయంగా ఫామ్ హౌస్ కి వెళ్తాడు. జయేష్ తండ్రితో మాట్లాడతాడు. ఏదో ఒకటి చెయ్యి కమిషనర్, కానీ ఆ హంతకుణ్ణి వెతికి పట్టుకో. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ ఎవరైనా చనిపోవడం ఇదేమీ మొదటిసారేం కాదు. కిందటి నెలలో కూడా ఇలా 3 కేసులు జరిగాయి. వాళ్ల శవాల్లో కూడా కడుపులో పేగులు మాయమైపోయాయి, కానీ ఆ హంతకుడు ఇంతవరకు దొరకలేదు.
అసలు ఆ హంతకుడి ఉద్దేశం ఏంటో కూడా మాకు అర్థమే కావడం లేదు. కానీ అడవిలో నివసించే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మేము ఒక విషయం తెలుసుకున్నాము. ఏంటి కమిషనర్ గారు, ఏంటది? మీరేం తెలుసుకున్నారు? వాళ్ళు ఏం చెప్పారు అంటే అడవిలో ఒక ఆత్మ ఉంటుందట. అది పాటల ధ్వని లేదా పాటను వింటే ఆకర్షితమవుతుంది. కొంతమంది అయితే తమ కళ్ళారా కూడా చూశారట. వాళ్ళు ఏమంటారంటే అదొక చిన్నపిల్లాడి ఆత్మాట. నేను కూడా అదే అనుకున్నాను. నా కొడుకుని తన గర్ల్ ఫ్రెండ్ని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు నాకు అర్థమైంది ఎవరో మనిషి చేసిన పని కాదు అని. జయేష్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డిసైడ్ అవుతారు వాళ్ళు ఒక తాంత్రికుడిని కలవాలి అని. ఇద్దరూ కలిసి రాత్రివేళ చీకటిలో అడవిలో ఆ తాంత్రికుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరతారు. కాసేపటి తరువాత వాళ్లకి తాంత్రికుడు కనిపిస్తాడు. అతను తన యజ్ఞాన్ని చేసుకుంటూ ఉంటాడు. బాబాగారు వినండి, నాకు మీ సాయం కావాలి. చెప్పు, నీకు ఏం సహాయం కావాలని ఇంత రాత్రి వేళ దట్టమైన అడవిలో వెతుక్కుంటూ వచ్చావు? ఈ అడవిలో మాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ ఏదో ఒక ప్రేతాత్మ నా కొడుకుని ఎంతో దారుణంగా చంపేసింది. అందుకే మేము నీ సాయం కోరుతున్నాము. అసలు ఆ ప్రేతాత్మ ఎవరిదో తెలుసుకుని తీరాలి. మనం దానిని ఎలా ఆపగలం? మీరు ఏ ప్రేతాత్మ గురించి అయితే మాట్లాడుతున్నారో అది ఒక మామూలు ప్రేతాత్మ కాదు. దాని దగ్గర సాతాను ఇచ్చిన శక్తులున్నాయి. ఆ ప్రేతాత్మ పేరు ముంజియా. అది ఒకప్పుడు మనిషిగా ఉండేది. ముంజియానా? ఒక పిల్లాడి ప్రేతాత్మ? బాబా, తన గురించి మాకు ఇంకా చెప్పండి. అవును బాబా, ఈ ముంజియా కథ ఏంటో చెప్పండి. మేము దానిని ఎలా ఆపగలం? సరే, అయితే జాగ్రత్తగా వినండి ఈ కథను. ఇది చాలా ఏళ్ల క్రిందట జరిగింది. ఒక పాత భవనంలో ఒక తల్లి తన కొడుకు మున్నాతో కలిసి జీవించేది. మున్నా తండ్రి మున్నా జన్మించక పూర్వమే చనిపోతాడు. మున్నా తన తల్లి జయ్యని ఎంతో ప్రేమించేవాడు. మున్నా వాళ్ళ అమ్మ చాలా ధనవంతుల కుటుంబానికి చెందింది. మున్నా, భోజనం చేద్దాం రా నాన్నా. భోజనం చేసే సమయం అయింది. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇంకాసేపట్లో నా పజిల్ పూర్తయిపోతుంది, వచ్చేస్తాను. లేదు లేదు, నువ్వు వెంటనే కిందకి రా, లేకపోతే నేను నీకు భోజనం పెట్టను. చెప్పింది అర్థమైంది కదా? అమ్మా వస్తున్నాను, ఆగమ్మా. సరే, నేను చూస్తాను నువ్వు ఎంతసేపట్లో వస్తావో. ఇప్పుడే నీకిష్టమైన పాటను పెడతాను. ఎప్పుడైతే జయ ఆ పాటను పెడుతుందో మున్నా పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. మున్నా, ఇప్పుడు నీ పజిల్ వదిలేసి ఎలా వచ్చావు? అమ్మా, ఇది నువ్వు స్వరపరిచావు కదా, అందుకనే నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఓహో మున్నా, మీ నాన్న ఇవాళెక్కడ ఉంటే బావుండేది. ఆయన నిన్ను చూసి చాలా సంతోషించుండేవారు. సరే పద, త్వరగా వచ్చి భోజనం చెయ్యి. ఒకరోజు జయ అలాగే మున్నాని పిలవడానికి పాటను ప్లే చేస్తుంది. మున్నా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. కాని ఉన్నట్టుండి ఆ పాట ఆగిపోతుంది. ఎప్పుడైతే మున్నా ఇంటికి చేరుకుంటాడో అప్పుడు చూసేసరికి తన పిన్ని బాబాయ్ అక్కడ నిలబడి ఉంటారు. వాళ్ళమ్మ జయ గాయపడిన పరిస్థితుల్లో నేలమీద పడి ఉంటుంది. రా నాన్నా రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీ అమ్మ ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తుంది. ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తాం. ఆ తర్వాత ఈ ఇల్లు, మీ నాన్న వదిలేసిన ఆస్తిపాస్తులు మా సొంతమవుతాయి. అమ్మా, మా అమ్మని వదిలేయండి, వదిలేయండి. ఎప్పుడైతే మున్నా వాళ్ల పిన్ని బాబాయ్ మున్నా దగ్గరికి చేరుకుంటారో జయ అప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకుంటుంది. పారిపో మున్నా, పారిపో, వెనక్కి తిరిగి చూడొద్దు. వదులు, నా కాళ్ళు వదులు. మున్నా అక్కడ్నుంచి పారిపోతాడు. కాని ఎప్పుడైతే మున్నా అడవిలోకి పారిపోతాడో అప్పుడు వాళ్ల బాబాయ్ తనని వెంబడించడం మానేస్తాడు. వీడు అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వాడంతట వాడే చనిపోతాడు. మున్నా అడవిలో ఏడ్చి ఏడ్చి పరిగెడుతూనే ఉంటాడు. అమ్మా, లేదమ్మా, అమ్మా, నేను దీనికి తప్పకుండా పగ తీర్చుకుంటాను.
ఎప్పుడైతే మున్నా అడవి మధ్యలోకి చేరుకుంటాడో అప్పుడక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక రాక్షస గొంతు వినిపిస్తుంది. మున్నా, మున్నా, నేను అంతా చూశాను నాన్నా. వాళ్ళు మీ అమ్మని ఎలా హత్య చేశారో. మీ అమ్మ ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు. అయినా సరే ఈ ప్రపంచంలో జనాలు తనని దారుణంగా చంపేశారు. నువ్వు దీనికి పగ తీర్చుకోవాలనుకోవట్లేదా? తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ప్రపంచం కాలిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అంత మోసమే. అలాగే నేను ఈ ప్రపంచాన్ని కాల్చాలనుకుంటున్నాను. నువ్వు నీ పగని తీర్చుకోవచ్చు. నేను నీకు సాయం చేస్తాను. నువ్వు నిన్ను నాకు అప్పగించావు అంటే నేను నీకు ఎన్ని శక్తులు ప్రసాదిస్తానంటే నీ పగను నువ్వు తీర్చుకోవచ్చు. చెప్పు, నీ ఆత్మను నాకు అప్పగిస్తావా? అవును, నా ఆత్మను నేను అప్పగిస్తాను. ఇటువంటి జీవితాన్ని నేను జీవించాలనుకోవట్లేదు. మా అమ్మని వీళ్ళు దారుణంగా చంపేశారు. ఎప్పుడైతే మున్నా ఆ మాట అంటాడో అప్పుడు తను ఒక రాక్షసుడిగా మారిపోతాడు. నువ్వు మీ అమ్మ కారణంగా రాక్షసుడిగా మారావు కాబట్టి ఇవాల్టి నుంచి నీ పేరు మున్నా కాదు, నీ పేరు మీ అమ్మ పేరు కలుస్తాయి. ముంజియా తన ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్కడ వాళ్ళమ్మ నేల మీద పడి ఉంటుంది. తన పిన్ని ఇంకా బాబాయ్ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఇంటి కిటికీలో నుంచి ముంజియా లోపలికి వస్తాడు. వాళ్ళని దారుణంగా చంపేస్తాడు. అప్పటినుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరు పాటను పెట్టినా ముంజియా అక్కడికి వెంటనే వస్తాడు. ఒకవేళ పాట ఆగిపోతే తను వాళ్ళని చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ జయ సమయంలో కూడా వాళ్ళ పిన్ని బాబాయిలు పాటను ఆపేశారు. బాబా, మీరే మాకు చెప్పండి, తనని మేము ఎలా ఆపాలి? మా కొడుకుకి ఏదైతే జరిగిందో అది ఇంకెవరికీ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. నా దగ్గర ఒక కత్తి ఉంది, అది తన విషయంలో పనిచేస్తుంది. అలాగే ఒక ఆలోచన కూడా ఉంది, దానితో మీరు ఆ ముంజియాని పిలిపించవచ్చు. తాంత్రికుడు వాళ్లకి కత్తిని ఇచ్చి ఆలోచన గురించి చెప్తాడు. జయేష్ తల్లిదండ్రులు తమ ఫామ్ హౌస్ కి వెళ్తారు. మున్నా వాళ్ళమ్మ జయ ఏదైతే పాటను ప్లే చేసేదో అదే పాటను ప్లే చేస్తారు. కాసేపట్లోనే ముంజియా అక్కడికి వచ్చేస్తాడు. ముంజియా, నువ్వు నా కొడుకును చంపావు. ఇక మీదట నేను ఎవరికి అలా జరగనివ్వను. జయేష్ అమ్మ పాటను ఆపేస్తుంది. ఎప్పుడైతే ముంజియా తన పదునైన గోర్లతో దాడి చెయ్యబోతాడో అప్పుడు తన చేతిని ఒకరు పట్టుకుంటారు. తను చూసేసరికి ముంజియాకి వాళ్ళమ్మ కనిపిస్తుంది. ఇక చాలు, నువ్వు చాలా కష్టాన్ని అనుభవించావు. ఇక చాలు బాబూ, నా దగ్గరికి వచ్చేయి బాబూ, నాతో పాటు పద. ముంజియా కాసేపటికి ఆగుతాడు. ఆ తర్వాత తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. జయేష్ తండ్రి ఆ కత్తితో తన గుండెల్లో పొడుస్తాడు. ముంజియా ఆ క్షణమే మాయమైపోతాడు.